అయితే 30 కావాలండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి షాప్ మనది ఇక్కడ కొత్తగూడలో? 5 years అవుతుంది. అంటే దీని ముందు మీరు ఎక్కడ చూసి ఇంప్రెస్ అయ్యారు? ఇదంతా న్యాచురల్ ఫుడ్స్. న్యాచురల్స్ అంటే హైదరాబాద్లో ఆరోగ్య రహస్య అని ఒకటి షాప్ ఉంది. మనం అక్కడ మనం ఇంట్లో అక్కడ వాడినాం. హైదరాబాద్లో మనం ఉద్యోగం చేసేటప్పుడు మనకు కూడా కొన్ని హెల్త్ సమస్యలు వచ్చినాయి. మనం మోతినగర్లోనే ఉండేవాళ్ళం కానీ అప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. ఎన్ని మెడిసిన్ వాడినా కూడా టెంపరీగా రిలీఫ్ వచ్చింది. అయితే ఎప్పుడైతే మనము ఈ లైఫ్ స్టైల్ మార్చుకున్నామో, న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడతామో, ఆరోగ్యం ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అప్పటి నుంచి దాదాపుగా 12 సంవత్సరాల నుంచి మనం మెల్లమెల్లగా మారి ఈ షాప్ ఓపెన్ చేసి ఒక 5 years నుంచి మనం అందరినీ, పబ్లిక్ని ఒకరొకరిని మోటివేషన్ చేస్తూ జీవన శైలి మార్చుకునే విధంగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింది? స్టార్టింగ్ 40,000తో స్టార్ట్ చేసింది. అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ 5 years తర్వాత ఈ స్టేజ్లో వచ్చింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ, ఏ ఫ్యామిలీ అయినా ఆరోగ్యంగా ఉండాలంటే మార్చవలసినవి ముఖ్యమైనవి 7 పదార్థాలు. అంటే అవి బేసిక్స్, ఫండమెంటల్గా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి 7. అందులో మొదటిది మనం ఉదయాన్నే వాడే పళ్ళపొడి, తర్వాత మనం అంట్లు తోమే బూడిద, తర్వాతది వంటలకు వాడే నూనె, స్వచ్ఛమైన నూనె, గానుగ నూనె వాడుకోవాలి. ఆ తర్వాత మనం వాడే ఉప్పు, తర్వాత మనం వాడే చక్కెర, తర్వాత బెల్లం, తర్వాత మనం వాడే పాలు, తర్వాత మనం వాడే బియ్యం. ఈ 7 ఐటమ్స్ ఫండమెంటల్స్గా ప్రకృతి సిద్ధమైనవి, సహజంగా పండించినవి ఉండాలి, దేశవాళీ నాటు విత్తనాలవి ఉండాలి. ఇవి మార్చిన తర్వాత మిగతావి కూడా మార్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవి అయితే బేసిక్స్. ఇవి మార్చకుండా ఆరోగ్యాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, వీడియో తీయడానికి కారణం ఏంటంటే మొన్న క్యాంపెయినింగ్ చేసినట్లుండు ఊర్లలో, అక్కడక్కడ మొన్న మా ఊర్లో చూసా. అక్కడ ఓకే బ్రదర్, అక్కడ చేసిన ఎక్కడైనా టెంపుల్ల దగ్గర కూడా నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ వెళ్తున్నాడు. ఓకే, దీని మీద పబ్లిసిటీ చేస్తున్నాడు, దీని మీద అంత అవగాహన చేస్తున్నాడు బ్రదర్. ఇంకా మాకు తెలుసు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చిన్నగా రావడానికి, మా నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి. నేను దాదాపుగా 12 సంవత్సరాలుగా నేను లైఫ్ స్టైల్ మార్చుకొని ఇప్పటి వరకు నేను హాస్పిటల్కి ఏ రోజు పోలేదు. ఫీవర్ వచ్చినా కూడా ఇంటి దగ్గరనే 2-3 రోజుల్లో నేను చూశాను. గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ నుంచి మోతినగర్లో కలిసి వాళ్ళం మనం అక్కడక్కడ. ఓకే, అదే బాడీ లాంగ్వేజ్లో లైట్ కొంచెం ఏదో పెరిగి ఉంటుంది తప్ప, ఇంటర్మీడియట్ నుంచి అదే బాడీ లాంగ్వేజ్లో ఉండదు మీరు. అంటే అది ఉంది అంటే మేమందరం లావ్ అవుతూ అంత చేంజెస్ అవుతూ, వాళ్ళు మీరంతా సేమ్ అట్లే ఉన్నారు. మొబైల్ షాప్ 42 years ఎలాంటి సమస్యలు లేవు. హాయిగా నా పని నేను చేసుకుంటాను, హాయిగా ఉంటాను. హెల్దీగా ఉండడానికి హెల్దీ ఐటమ్స్. ఒకటి, ఆరోగ్యం అంటే ఏందని చాలామంది పబ్లిక్లో చాలా పెద్ద కన్ఫ్యూషన్ ఉంది. వాకింగ్ చేయాలన్నా, యోగా చేయాలన్నా, ఇది చేయాలన్నా, అసలు ఆరోగ్యం అంటే ఏంటి ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండడం అంటే బేసిక్గా 4 ముఖ్యమైనవి, అతి ముఖ్యమైనవి. ఒకటి, మొదటిది నీకు ఆకలి బాగా రావాలి. ఆకలి అయిన తర్వాత నీవు తిన్నది భోజనం కరెక్ట్గా జీర్ణం అవ్వాలి. జీర్ణమైన తర్వాత మోషన్ ఫ్రీగా ఉండాలి, నిద్ర బాగా రావాలి. ఈ 4 ఎవరికైతే సరిగ్గా ఉంటాయంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టే. అదే కదా మీ షాపు స్పెషల్ ఏంటి? ఏమేమి ఎక్కువ మీ రెగ్యులర్ నిత్యావసర వస్తువులే. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఫస్ట్ ప్రియారిటీ. మనం చెప్పినాం కదా, ఈ ఆయిల్ ఏ కంపెనీ మనకు? ఇది బీయింగ్ దేశీ అని మనకు ఆర్గానిక్ గానగ నూనె. బీయింగ్ దేశీ అని ఆర్గానిక్ పల్లీలతో తయారు చేస్తారు. ఇది స్వచ్ఛమైన గానగ నూనె. ఇందాక మీకు చెప్పిన ఐటమ్స్లో ఇది గానగ నూనె. ఇది వచ్చేసి టూత్ పౌడర్, పళ్ళపొడి. ఈ పళ్ళపొడి నువ్వు బాడీలోకి లోపలికి మింగినా కూడా పిల్లలు ఎలాంటి హాని చేయదన్నమాట. తర్వాత ఇది వచ్చేసి ఆవు నెయ్యి. ఎంత ఉంటుంది ఆవు నెయ్యి? ఇది 575 రూపాయలు, పావు లీటర్ ఉంటుంది. ఎందుకంటే ఆవు పాలలో వెన్న శాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, ఇది మంచిగాను పెరుగుని చిలికి తీస్తారు కాబట్టి ఇది రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా వచ్చేసి ఉప్పు, రాక్ సాల్ట్ అంటే సైంధవ లవణం.
ఈ నుగ్గులు కూడా అమ్ముతుంటారా? నుగ్గులు ఆవు పిడకలు మనకి అగ్నిహోత్రానికి ఇంట్లో అగ్నిహోత్రానికి వాడుకోవచ్చు. ఇవి ఎవరు మీరు తయారు చేస్తారా ఇట్లా? గోశాలకి వెళ్ళి తెప్పిస్తాం మనం కొన్ని కూడా తయారు చేస్తాము. మనం ఈ ఆశ్రమాల దగ్గర గోశాలలో తయారు చేసి తీసుకుంటాం. ఇందులో ఎక్కువ శాతము గోవు ఆధారంగా ఆవు ఆధారంగా తయారైన పదార్థాలే ఉంటాయి అన్నీ. ఓకే. నేను చిన్నప్పటి నుంచి ఆవులు కాస్తాను. నాకు ఆవు ఉంది ప్రజెంట్ ఇంటి దగ్గర. ఆవు గురించి నేను మేము నుగ్గులు వేస్తాం, మేము ఆవు పాలే తాగుతాం. ఆవు ఉంటేనే ఆరోగ్యము, ఆర్థికము, ఆనందం. అదే అంటే ఆవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఆవు మెడిసిన్ అంటారు. మెడిసిన్. ఒక ఆవుతోనే మనము ఇప్పుడు భూమిలో మొత్తం సారం అంతా పోయింది. ఆవు ఉంటేనే భూసారం మళ్ళీ తిరిగి మనం రికవర్ చేసుకోవచ్చు. లేకపోతే ఏది దేనివల్ల కాదు, అసలు ఇంపాసిబుల్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మీ పేరు? మీరు? నా పేరు బాలకృష్ణ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.